హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఏదైనా ఉంది అంటే అది శ్రావణ మాసమే. భక్తితో నిష్ఠతో పాటించే వ్రతాల వల్ల మన జీవితం సంతోషంగా సమృద్ధిగా మారుతుందని పెద్దల అనుభవం చెప్తుంది. ఒకే నెలలో లక్ష్మీదేవి, శివుడు, విష్ణువు అందరినీ ప్రసన్నం చేసుకునే అదృష్టం మనకి వస్తుందంటే ఆ మాసం శ్రావణ మాసమే. ఈ మాసంలో చేసే చిన్న పూజా కార్యం కూడా ఎందుకు గొప్ప ఫలితాలు ఇస్తుందో తెలుసా? సౌభాగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కోసం ఈ మాసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటారు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని కూడా వచ్చిందని చెప్తారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగా హిందూ ఆచారాన్ని పాటించే వారిగా మన నమ్మకం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దల ఉవాచ. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టతతో కూడుకున్నదే. ఈ మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు, ఆయన భార్య శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెప్తారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం ఈ మాసం ఎంతో విశిష్టమైనది. సముద్ర మదనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెప్తారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి, శుభకరమైనవి. ఈ శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ మాసంలో మంగళవారాల్లో వచ్చే మంగళ గౌరీ వ్రతం కూడా ఎంతో విశిష్టమైనది. కొత్తగా పెళ్లైన వాళ్ళు తమ 5వ కలకాలం నిలవాలని ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఇవి కాకుండా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు. ఇక శ్రావణ మాసం వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కూడా రైతులు కోరుకుంటారు. శ్రద్ధతో ఆచరించే శ్రావణ మాస పూజలు మన జీవితంలో వెలుగులు నింపగలవు. ఈ మాసం మనకు భక్తి మార్గంలో ముందుకు నడిపించే పవిత్రమైన సదవకాశం. భగవంతుని కృపను పొందేందుకు ఈ శ్రావణ మాసాన్ని ఓ ఆధ్యాత్మిక పునాదిగా మలుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.